పగ తీర్చుకొనవద్దు, ఆయన పని కోసము వేచి ఉండడము మంచిది. సౌలు దావీదు చేతికి దొరికినప్పుడు సౌలు మీద పగ తీర్చుకునే విషయంలో దావీదు ఒక్కసారి కాదు 2 సార్లు పరీక్షింపబడ్డాడు. 1 సమూయేలు 24వ అధ్యాయము 3-7 వచనములు, 26వ అధ్యాయము 6-12 వచనములు గమనించండి. ప్రతిసారి దావీదు గెలిచాడు. దావీదు పగ తీర్చుకోవాలనుకోలేదు, ఎందుకంటే పగ తీర్చుకొనుట ప్రభువు పని. అతడు మేలు చేత కీడును జయించాలనుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19-21 వచనములు గమనించండి. దేవుడు అప్పటికే అభిషేకించి యోగ్యునిగా ఎంచిన దావీదు సింహాసనము కోసము సౌలును చంపి దానిని చేజిక్కించుకోవాలనుకోలేదు. దేవుడు మనకిస్తానని వాగ్దానము చేసిన దానికోసము వేచి ఉండడం అనేది నిజముగా మన విశ్వాసమునకు ఓర్పునకు పరీక్ష. దేవుని మీద నమ్మకముంచి ఆయన కోసము వేచి ఉండడం ద్వారా దావీదు ఏమీ కోల్పోలేదు. దావీదుకు 30 సంవత్సరములు నిండిన వెంటనే అతన్ని రాజును చేయాలని దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. పరిస్థితులన్నీ ఖచ్చితంగా ఆయన ప్రణాళిక చొప్పునే ఉన్నాయి. 2 సమూయేలు 5వ అధ్యాయము 4వ వచనము గమనించండి. దేవుడు తాను ముందే సంకల్పించిన సమయంలో ఎవరినైనా సింహాసనము మీద కూర్చోపెట్టగల సర్వశక్తుడని యోసేపు చరిత్ర ద్వారా దావీదునకు తెలుసు. ఇబ్బందుల కొలిమిలో దేవుని యొక్క వాక్కు యోసేపును అనేక సంవత్సరములు పరిశోధించెను. 105వ కీర్తన 18-19 వచనములు గమనించండి. కానీ యోసేపుకు 30 సంవత్సరములు నిండిన వెంటనే దేవుని సమయము వచ్చింది. ఐగుప్తు దేశమునకు యోసేపు 2వ అధిపతిగా ఉండెను. ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనము గమనించండి. అతని సహోదరుల యొక్క అసూయ గాని, పోతీఫరు భార్య వేసిన నింద గాని యోసేపు జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను అడ్డుకోలేకపోయాయి. దేవుని చిత్తము నెరవేర్చబడకుండా వారు ఒక్కరోజు కూడా ఆలస్యము చేయలేకపోయారు. దావీదు యోసేపు చరిత్రను చదివాడు. దేవుడు నమ్మదగిన వాడని, సర్వశక్తిమంతుడని ఇప్పుడు తన జీవితంలో కూడా రుజువు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాక దేవుడు యోసేపు విషయంలో ఏమి చేశాడో తన విషయంలో కూడా అదే చేస్తాడని నమ్మాడు. ప్రియమైన స్నేహితులారా, మన జీవితములలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఎవరు దొంగిలించలేరు. కీడు విషయంలో మనము ప్రతీకారము తీర్చుకొనక మేలు చేయనట్లు మరియు ఓపికతో వాగ్దానములను స్వతంత్రించుకొనున్నట్లు మనకు సహాయము చేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.